ఈ సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ యొక్క స్టోరీ అంటే మీరు షాక్ అవుతారు. ఇతనిపై 88+ కేసెస్ ఉన్నాయి. ఈ క్రిమినల్ యొక్క టార్గెట్ మనీ ఒక్కటే కాదు, 100 మంది అమ్మాయిలు. ఇది నేను చెప్పడం కాదు, అతను ఒంటి మీద ఉన్నటువంటి టాటూస్ చెప్తున్నాయి. ఈ టాటూసే ఈ యొక్క కేసుకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఫస్ట్లీ మనం ఈ టాటూస్ లో చూడాల్సింది ఏంటంటే 100 విత్ లవ్, అంటే ఇతను 100 మెంబర్స్ తో చేయాలనుకుంటున్నాడు. అండ్ ఈ 3 విషయానికి వచ్చినట్లయితే పోలీసులు అజ్యూమ్ చేసుకుంటుంది ఏంటంటే ఇతను లైఫ్ లాంగ్ కొట్టేయాల్సింది 3 crores, 30 crores, 330 crores, 3000 crores అనేది వాళ్ళ ఊహకే వదిలేశారు. ఈ టాటూలో ఉన్న 100 విత్ లవ్ అనే విషయాన్ని పోలీసులకి ఎంక్వైరీలో చెప్పాడు, కానీ ఈ 3 అనే విషయాన్ని అయితే డిక్లేర్ చేయలేదు. ఈ క్రిమినల్ ఎవరో కాదు, బత్తుల ప్రభాకర్. ఇతని రాబరీ స్టైల్ ఎలాగుండేదో తెలిస్తే డెఫినెట్ గా మీరు షాక్ అవుతారు. ఇతను వన్స్ దొంగతనం చేయాలి అని ఒక టార్గెట్ ని ఫిక్స్ చేశాడంటే ఇంకా లేపేస్తాడంతే. ఏం చేశాడంటే మొదటగా టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత రెక్కీ నిర్వహిస్తాడు. ఓనర్ ఎప్పుడు బయట వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, ఏం తెస్తున్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా 5 days అవ్వచ్చు, 10 days అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, ఇవంతా గ్యాదర్ చేసిన తర్వాతే పక్కా ప్లాన్గా వెళ్ళి కొట్టేస్తాడు. ఇలా ఇతని మీద 1 కాదు 2 కాదు, మొత్తం 88 పైన కేసులు ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్నాయంటే ఇతను ఎంత పెద్ద క్రిమినల్ అర్థం చేసుకోండి. ఇతను చేసిన రాబరీస్ అన్ని ఎలా సక్సెస్ అయ్యాడంటే ఇతను వన్స్ రాబరీ చేయాలని ఫిక్స్ అయితే వెళ్ళిన ప్లేస్లో ఎటువంటి సోషల్ ప్రింట్స్ని దొరకకుండా జాగ్రత్త పడేవాడు. సోషల్ ప్రింట్స్ అంటే నేను ఎలాగ చెప్పాలి, మొదటగా తను మాస్క్ వాడేవాడు, అలాగే గ్లౌజెస్ వాడేవాడు, ఎటువంటి ప్రింట్స్ దొరకకుండా బయట వచ్చేసేవాడు. ఇలా అలవాట్లు రాబరీస్ చేస్తూ ఒకానొక రోజు వైజాగ్ పోలీసులకైతే దొరికిపోయాడు ఇలాంటి థెఫ్టింగ్ కేసులో. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇతన్ని కోర్టుకి పంపిస్తున్న సమయంలో ఆ మధ్యలోనే పోలీసులకి మస్కా కొట్టి జంప్ అయిపోయాడు. ఈ ఎస్కేప్ తర్వాత లైఫ్ స్టైల్ మారింది, ఆలోచనలు మారాయి. ఈసారి నుండి ఇళ్లలో కాదు దొంగతనం చేయడం, డైరెక్ట్గా కార్పొరేట్ సెక్టారే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ అన్నీ కొట్టిపడేయడమే. ఇక్కడ కార్పొరేట్ సెట్ని సెలెక్ట్ చేశాడంటే ఎక్కడైతే లిక్విడ్ క్యాష్ దొరుకుతుందో అక్కడ ప్లేసెస్ని టార్గెట్ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ అని. ఎస్పెషల్గా కాలేజెస్ గురించి ఆలోచిస్తే ఫీజు అంతా లిక్విడ్గానే వెళ్తుంది, అలాగే డొనేషన్స్ కూడా చాలా ఎక్కువ అమౌంట్లో లిక్విడ్గానే చేరుతాయి. ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకున్నాడు, కొట్టాడు, సక్సెస్. ఈ సక్సెస్ తర్వాత ఒక డూప్లికేట్ ఆధార్ కార్డ్ని సంపాదించి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో 1 లక్ష రూపాయలు రెంటెడ్లో ఒక హౌస్ని అయితే సంపాదించాడు. ఎందుకంటే ఇంకా 100+ లవ్ అనే టాటూ అయితే చావలేదు కదా, ఇంకా ఆ కోరిక అలాగే ఉంది. ఇలా ఫ్రీక్వెంట్గా రాబరీస్ చేయడంతో, అది ఎస్పెషల్లీ కార్పొరేట్ సెక్టార్ మీద పడడంతో పోలీసుల యొక్క నిఘా ఇంకా పెరిగింది. ఈ ఫ్రీక్వెంట్గా ఎక్కడొచ్చి వెళ్తున్నాడు అనే టార్గెట్ చేసి ఇతన్ని చూస్తే ఈ హైదరాబాద్లో గచ్చిపౌలిలో ఉన్నటువంటి ఒక ప్రిజం అనే పబ్లో అయితే ఇతను ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళడం ఐడెంటిఫై చేశారు. ఫైనల్గా టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇతను ఈ పబ్లో ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి రాగానే ఫైనలైజ్ చేయడం కోసము కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి గారిని కొంతమంది టీంని అయితే ఆ యొక్క పబ్కి అయితే పంపించారు, ఇతను కన్ఫామా కాదా అని కన్ఫామ్ చేసుకోవడం కోసం. యాక్చువల్గా పబ్లో హై టైం నడుస్తుంది. ఈ యొక్క పోలీసుల్ని చూడడంతో ప్రభాకర్ కూడా కొద్దిగా ప్యానిక్ అయ్యి తన దగ్గర ఉన్న వెపన్ని తీసి 2 rounds అయితే కాల్చాడు. అందులో ఒక బుల్లెట్ ఈ వెంకటరమణారెడ్డి అనే కానిస్టేబుల్కి తొడగవాగానికి అయితే తగిలింది, ఇంకొక బుల్లెట్ బౌన్సర్కి అయితే తగిలింది. ఇద్దరు హాస్పిటలైజ్ అయ్యారు. ఫైనల్గా ఈ క్రిమినల్ అయితే క్యాచ్ చేశారు. ఇంకా ఈ క్రిమినల్ లైఫ్కి ఎండ్ కార్డ్ పడినట్లే కోర్ట్ ట్రయల్స్ కూడా పంపిస్తున్నారు. ఈ బత్తుల ప్రభాకర్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని ఫ్లాట్కి వెళ్ళి చూస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడైతే వెపన్స్ కనిపించాయి, వైట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎలా దొంగతనం చేయాలి అనే ప్లానింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ వాడాడు. ఒక బ్లూ ప్రింట్ని యూజ్ చేస్తున్నాడు ఒక దొంగతనం చేయాలంటే. ఈ బత్తుల ప్రభాకర్ ఏజ్ ఎంతో తెలుసా, 30 years. తను చూస్ చేసుకున్నటువంటి వృత్తి వల్ల లైఫ్కి అయితే ఎండ్ కార్డ్ పడినట్లే. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య రీజన్ ఏంటో తెలుసా, యూత్ అయితే ఇక్కడ 2 విషయాలకైతే చెడిపోతున్నారు. ఒకటి, ఈజీ మనీ ల్యాడరింగ్, కష్టపడకుండా ఆర్థికంగా ఎదగాలనుకోవడం. నెవర్, జీవితంలో అంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం అంటే. ఒకవేళ కొన్ని సర్కమ్స్టెన్సెస్లో అది సక్సెస్ఫుల్ అయినా ఇలా ఎండ్ కార్డ్ పడుతుంది. అందుకే ఈ స్టోరీని నేను ఎగ్జాంపుల్ చూపించి నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఈ బత్తుల ప్రభాకర్ అనే అతను తన తీసుకున్న ప్రొఫెషన్లో చూపించినటువంటి డెడికేషన్ ఒక చిన్న బిజినెస్ మీద పెట్టింటే ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ సీఈఓగా ఎదిగేవాడు అనేది నా యొక్క ఒపీనియన్. మీరేమంటారో ఈ యొక్క స్టోరీ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గరుడ వ్లాగ్ 7.